కమిషనర్ పారిపోయిన కమిషనర్ నిలువలిన సమర్థ అధికారులు సుమారున్న కాలనీలన్నీ కూడా చుక్క కూడా నీళ్లు లేకుండా అల్లాడుతా ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రభుత్వ అధికారుల్ని కమిషనర్ గారిని కూడా మున్సిపాలిటీలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది, ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన చోట మీరు బోర్వెల్స్ కూడా వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ కమిషనర్ గారిని పాలవర్గాన్ని కూడా నేను పలుమార్లు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఎవరు స్పందించకుండా ఈరోజు గత సంవత్సరం నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో 5 కోట్ల రూపాయల నిధులున్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ నిధులన్నీ మీరు మీ యొక్క అనుమతులందరూ కూడా పంచుకోవడానికి దాచిపెట్టారని నేను అడుగుతా ఉన్నాను. ఈ నిధులు ఎవరి కోసం దాచిపెట్టారు? ప్రభుత్వం ఈ నిధులు పేదవారి కోసం, నీళ్ళ కోసం, కార్యంలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటానికి ఈ నిధులు ప్రభుత్వం కేటాయిస్తే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది మహిళల సమస్య, ప్రజల సమస్య. ఈ రోజు ఇంకొక వారం రోజులు ఇలాగ నిర్లక్ష్యం చేస్తే కనీసం తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు కాలనీలో. చంటి పిల్లలు ఎత్తుకొని ఈ రోజు నీళ్ళ కోసం వస్తూ ఉన్నారు. ఆడపిల్లలందరూ కూడా ఈ రోజు సాయంత్రం దాకా పని చేసుకొని ఇంటికి వస్తే కనీసం తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి. దయచేసి ఇక్కడికి కమిషనర్ రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఒక్క 7 రోజులు మాకు అప్పచెప్పండి. ప్రతి కాలనీ తీసుకురావడం కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఒక్క వారం రోజులు మాకు మున్సిపాలిటీ అప్పచెప్పండి. నీళ్లు కన్నా ఇవ్వలేకపోతే ఆ నిధులు అధికారులను అందుబాటులో పెట్టండి. నీళ్లు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా